రండి సమయంలో ఆరాధనలో ప్రవేశించే మునుపు ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 10-11 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 10-11 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. ప్రభు దినమందు ఆత్మావశుండై ఉండగా బోర ధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకంలో రాసి ఎఫెసు, స్మరణ, పెర్గమ, తుయతైర, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవోదికయ అను 7 సంఘములకు పంపమని చెప్పుట నా వెనక వింటిని. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే 7 సంఘములు అంటే 7 ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకి ప్రభు తన యొక్క కృపలో మరి తాను బయలుపరిచిన కోణాన్ని బట్టి అనేక విధానాలుగా అటు స్థితిగతులను బట్టి, అంటే అక్కడ ఉన్న సంఘము వారిలో ఉన్నటువంటి స్థితిగతులను బట్టి కొన్ని పత్రికలు రాసి పంపిస్తూ వస్తున్నాడు ప్రభు. అంటే వారు సరి చేసుకుంటే, వారు సరైన కోణంలో ఉంటే వారికి మేలుంది, క్షేమం ఉందని దేవుడు సరిచేస్తూ వారి విషయం మాట్లాడుతూ వస్తున్నాడు. ఇప్పటికే మనం 6 సంఘముల గురించి ధ్యానించాం. ఎఫెసు గురించి, అదే రీతిలో మరి స్మరణ గురించి కానీ, పెర్గమా కానీ, తుయతైర కానీ, సార్దిస్ కానీ, ఫిలదెల్ఫియా కానీ, లవోదికయ కానీ, క్షమించండి, ఫిలదెల్ఫియా వరకు 6 సంఘములు. 7వ సంఘం ఏంటంటే లవోదికయ. ఇప్పుడు మనం ధ్యానిస్తున్నాం. ఇప్పుడు సంఘం పేరు ఏంటి? లవోదికయ. అంటే లవోదికయ గురించి కూడా దాదాపు 5 నెలలు కంప్లీట్ అయిపోయి ఇది 6వ నెల ఆరంభించబడుతూ వచ్చింది. అంటే ఇంకా ఈ వారం తప్పక ప్రభు చిత్తమై ఈ వారం అంతా చక్కగా ప్రభు కృపలో నడిపించబడితే ఇంకా 3 వారాలు ఉంటాయి. ఈ వారం అయిపోతుంది అంటే 6 నెలలు అన్నది కంప్లీట్ అవుతుంది. కానీ మనం అనుకున్న రీతిలో 6 నెలల్లో ఈ లవోదికయ గురించి పూర్తి కంప్లీట్ చేయలేకపోతున్నాం. ఎందుకంటే ఇంకా చాలా విషయాలు ఉండే లవోదికయ గురించి. సో ఇక్కడ మనం చూస్తున్నటువంటి మాట ఏంటంటే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము దేవుని యొక్క వాక్యం చూస్తున్నట్టయితే 16వ వచనంలో ఒక మాట ఉంది. ప్రకటన గ్రంథము మరి మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాటను మనం చదువుదాం. నీవు వెచ్చగానైనను చల్లగానైనా ఉండక నులివెచ్చగా ఉన్నావు గనక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ నిర్దేశించుతున్నాను. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ఇక్కడ రాయబడిన మాట, ఒక మాట రాయబడుతూ వచ్చింది. ప్రభు అంటున్నాడు, నువ్వు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక్క. అంటే ఎలా ఉండాలో అలా లేవని ప్రభు మాట్లాడుతున్నాడు. అవును కదా? ఎలా ఉండాలో అలా లేవని ప్రభు మాట్లాడుతూ వచ్చాడు. లవోదికయ స్థితిగతులు చూడగా ఎలా ఉండాలి ప్రభు యొక్క సన్నిధిలో, ప్రభు యొక్క విధానంలో, అటు వెచ్చగానేను ఇటు చల్లగానేను ఎట్లుండా ప్రభు కాపాడుతున్నాడు. కానీ లవోదికయ యొక్క స్థితిగతులు అటు వెచ్చగా ఇటు చల్లగా లేకుండా నులివెచ్చని యొక్క అనుభవం ఉంది. అయితే ఆ నులివెచ్చని స్థితి గురించి మనం తర్వాత ధ్యానిస్తాం. కానీ ఇప్పుడు చూసేటటువంటి ఒక మాట ఏంటంటే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నువ్వు వెచ్చగాని చల్లగానే ఉండక్క. అంటే ఎలా ఉండాలో అలా లేవని లవోదికయకి ప్రభు మాట్లాడుతూ వస్తున్నాడు. లవోదికయతో ప్రభు ఏమని చెబుతున్నాడంటే, నువ్వు ఎలా ఉండాలో అలా లేవు. నేను ఎలా ఉండమని అయితే నీకు చెప్తూ వచ్చాను, నువ్వు ఎలా ఉండాలని నేను హెచ్చరిస్తూ వచ్చాను, లేదా నువ్వు ఎలా ఉండాలని నేను ఆశిస్తూ వచ్చానో అట్టి రీతిలో నీవు లేవు అని లవోదికయ గురించి మాట్లాడుతున్నాడు. అంటే మనల్ని చక్కగా ఉండమని ప్రభు చెబుతున్నాడు. ఏం చెబుతున్నాడు? మనల్ని మంచిగా చక్కగా ఉండమని ప్రభు చెబుతున్నాడు. ఇలా ఉంటే మీకు మంచిది, ఇలా ఉండాలి అని ప్రభు చెబుతున్నాడు. ఎందుకంటే ప్రభు చెప్పిన కోణంలో మనం ఉంటే మనం దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకునే వారుగా ఉంటాం. కానీ లవోదికయ యొక్క స్థితిగతులు చూడగా ప్రభు ఆశించిన రీతిలో లేదు. అందుకే లవోదికయ గురించి ఒక మాట చూసినట్లయితే ఏమని రాయబడుతూ వచ్చిందంటే, నువ్వు వెచ్చగానైనా చల్లగానైనా ఉండక్క. అంటే ఎలా ఉండాలో అలా లేవు, నువ్వు ఉండాల్సిన స్థితిలో నీవు లేవు. అందుకే ప్రభు యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా చూస్తున్నట్లయితే మన ఎడల దేవుడు ఎలా ఉన్నాడు అని అంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. అయితే లవోదికయను ఉండమంటున్నాడు, కానీ లవోదికయ ఉండలేకపోతుంది. సరే, మన ఎడల దేవుడు ఎలా ఉన్నాడు, ఏం చేస్తున్నాడు, ఎలా ఉండి ఏం చేస్తున్నాడు అంటే బైబిల్లో కొన్ని విషయాలు మనం ధ్యానించవచ్చు. ప్రభు నడిపించిన కొలది. కాబట్టి మనం అలా ఉండాలి. అంటే దేవుడు చెప్పేటప్పుడు దేవుడు ఎలా ఉంటున్నాడు అర్థమవుతుందండి. చెప్పే ఆయన ఎలా ఉంటున్నాడు, ఎలా ఉన్నాడు మనకు చెబుతున్నాడు కదా. ఆయన నువ్వు లవోదికయ అంటున్నాడు, నువ్వు ఎలా ఉండు అని చెప్తున్నాడు. ఆయన మనకు చెబుతున్నప్పుడు, ఇలా ఉండమని చెప్తున్నప్పుడు దేవుడు ఎలా ఉన్నాడు, చెప్పమన్న దేవుడు ఎలా ఉన్నాడంటే బైబిల్లో కొన్ని విషయాలు అంటే వాటిని మనం ధ్యానించమునుపు ప్రభు నడిపింపు కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కులుగా ఎక్కువగా ప్రేమించిన ప్రియా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన కృపకై మీకు వందనాలు తండ్రి. ఈ సమయంలో కూడికి ఆరంభిస్తున్నాగా మీరే సహాయం చేశారు, వందనములు. పాటల్లో మీరు తోడుకుంటారు, వందనాలు. వాక్యం ధ్యానించడానికి కూడా మీ కృపను దయచేయండి తండ్రి. సమయంలో వాక్యం ధ్యానిస్తున్న సహాయం చేయండి.
నిలబడేవాడిని నేనైనా నిలబెట్టేది మీరు, మాట్లాడేవాడిని నేనైనా మాట్లాడించేది మీరు, నాలో ఆత్మ ఉన్నప్పటికీ ఆత్మని అభిషేకించేది మీరు, ప్రజలు మీ వారు, వాక్యం మీది, నిష్ప్రయోజకమైన వాడిని ప్రభువా. దాసుడు యజమానుడి వైపు దాసుడు యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసురాలు యజమానుల వైపు చూస్తున్నట్లు మా కనులు మీ వైపు వీక్షిస్తుండగా మీరే సహాయం గురించి మహిమ పొందండి. నీ ప్రజల పక్షాన నీకున్న దయ చొప్పున దయతో నన్ను జ్ఞాపకం చేసుకుని మాతో మీరు మాట్లాడమని మీ దయగల హస్తములకు అప్పచెబుతూ ముందున్న సమయంతో మాకు దీవించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీ ఉద్దేశాలు, మీ ఆలోచనలు మా పట్ల ఏవైతుండే నెరవేర్చుకోమని ప్రార్థన చేసుకుంటూ దేవా, ఈ రోజు ఈ వర్తమానం ధ్యానించబోతుండగా మీ ఆత్మాభిషేకం నాకు దయచేయండి. తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి ఆకాశం ఇప్పటి పడజలంత విస్తారమైన పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించమని మాతో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. దయగల మీ హస్తం కప్పజేస్తున్నాం. వచ్చిన వారందరిని బట్టి స్తోత్రాలు. రావాల్సిన వారిని త్వరపెట్టి తీసుకురండి. మధ్య మార్గంలో సకాలం నడిపించండి. ఎవరికి అపాయాలకి జరగకుండా సాయం చేయండి. ముందున్న సమయం ఎంత దీవించమని మాతో మాట్లాడి మా అక్కర తీర్చమని, ఈ రోజు వర్తమానం ఎంతో దీవించే శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకోమని నాతో మాట్లాడి అక్కర తీర్చమని దేవా, మేము మిమ్మల్ని అట్లా ఆరాధించాలి కూడా మాకు నేర్పించమని, మీరే మా పట్ల ఏ స్థితిలో ఉన్నారో అది మేము గుర్తుంచుకుని దేవా, మేము మిమ్మల్ని స్తుతించేవారుగా, గణపరిచేవారుగా సిద్ధపరిచి మాతో మాట్లాడి మా అక్కర తీర్చమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రియులారా, ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏమని రాయబడుతుందంటే, నీ వెచ్చగానైనను చల్లగానైనను ఉండక్క. అంటే ఎలా ఉండాలో అలా లేవు అని దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ వస్తుంది. అయితే ప్రభు మాట్లాడుతున్నాడు లవోదికయతో, నువ్వు ఎలా ఉండాలంటున్నాడు. అయితే ఇలా ఉండు అని చెప్పిన ప్రభు ఎలా ఉన్నాడు అని అంటే బైబిల్లో కొన్ని విషయాలు మనం ధ్యానించుకోవచ్చు. బైబిల్లో కొన్ని విషయాలు మనం చూడొచ్చు. ఆయన ఎలా ఉన్నాడు అని అంటే చెప్తున్న ప్రభు నువ్వు ఎలా ఉండమని లవోదిక చెబుతున్నాడు కదా, అట్లా చెప్పే ప్రభు ఆయన ఎలా ఉన్నాడు మన ఎడల అని అంటే, మన ఎడల ఆయన ఎలా ఉన్నాడు, ఏం చేస్తున్నాడు మన ఎడల అంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉంటాయి. రండి, దాంట్లో మొదటి మాటను చూసినట్టయితే నిర్గమాకాండం 13వ అధ్యాయం. నిర్గమాకాండము 13వ అధ్యాయము. నిర్గమాకాండం 13వ అధ్యాయము 21వ వచనము. వారు పగలు రాత్రియు ప్రయాణం చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభంలోను వారికి వెలుగిచ్చుటకు రాత్రి వేళ అగ్నిస్తంభంలోను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చాను. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రియులారా, రాయబడినటువంటి మాట ఏంటంటే, పగలు మేఘస్తంభంలోను ఎలా ఉన్నాడు దేవుడు, అగ్ని స్తంభంలో కూడా ఉండెను. కాబట్టి ఇక్కడ అగ్ని స్తంభముగా దేవుడు ఉంటున్నాడు. ఎలా ఉన్నాడు? అగ్ని స్తంభంగా. అగ్ని స్తంభముగా ఉండి మనకేం చేస్తున్నాడు ఆయన? ఎప్పుడైనా ధ్యానించామా ఈ మాటలు? మనం ధ్యానించాల, కానీ ఇప్పుడు ధ్యానిస్తున్నాం. ఎందుకంటే దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ఆయన ఎలా ఉన్నాడు అని అంటే, ఆయన అగ్ని స్తంభముగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? అగ్ని స్తంభంగా. అక్కడ చదివినట్టయితే వెలుగిచ్చుటకు రాత్రి వేళ అగ్ని స్తంభంలోను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చాను. కాబట్టి ఆయన అగ్ని స్తంభంగా ఉంటూ వస్తున్నాడు. ఎందుకు అగ్ని స్తంభంగా మన పట్ల ఉంటున్నాడు? మన ఎడల ఆయన అగ్ని స్తంభంగా ఎందుకు ఉంటున్నాడంటే, మనల్ని చక్కగా మనం నడవలసిన మార్గమున, అంటే ఒక రకంగా చెప్పాలంటే, ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి. ఒక మార్గంలో చెప్పాలంటే, రాత్రి కాలమున వెళ్ళవలసిన మార్గం ఏదైతే ఉందో ఆ మార్గాన్ని చక్కగా మనల్ని నడిపించడం కొరకు ఆయన ఉంటున్నాడు. ఆయన ఎలా ఉన్నాడు? మన ఎడల మన మార్గంలో చక్కగా నడిపించే ఆయనగా ఉంటూ వచ్చాడు. ఎలా ఉన్నాడు? మన మార్గంలో మనం ఏదైతే మన మార్గం ఉందో, రాత్రి వేళ మనం నడిచే మార్గాలు ఏవైతే ఉంటాయో, మనం ప్రయాణించే మార్గాలు ఏవైతే ఉన్నాయో, మనం ఏ మార్గంలో అయితే మనం ప్రయాణం చేస్తున్నామో ఆ మార్గాల్లో మనకు తోడుగా ఉండి రాత్రి వేళ మనం తప్పిపోకుండా, దారి తప్పిపోకుండా, దొంగల చేతిలో మనం చిక్కుకోకుండా, దుష్టుల చేతిలో చిక్కుకోకుండా ఆయన ఎలా ఉన్నాడంటే మన విషయంలో మనల్ని ఒక నడిపించే నాయకుడిగా మన ఎడలుండి ఏ దుష్టుడు మనం సమీపించుకోకుండా, ఆ రోజు ఆయన అగ్నిస్తంభంగా మేఘస్తంభంగా ఉండకపోతే, ఆయన అలా ఉండకపోతే, ఇశ్రాయేల్ పక్షంలో అలా ఉండకపోతే ఫరో కానీ తన సైన్యం కానీ వచ్చి కంపల్సరీ ఏం చేసేది? ఫరో కానీ తన సైన్యం కానీ వచ్చి ఇశ్రాయేల్ని సమీపించేవారు. అలా సమీపించుకోకుండా, అంటే దుష్టుడు ఎవరో కూడా సమీపించుకోకుండా, దుష్టుని కార్యాలు ఏవి కూడా సమీపించుకోకుండా, పగల మేఘస్తంభంగా రాత్రి అగ్నిస్తంభంగా ఉండి దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రజలను నడిపించాల్సిన మార్గంలో నడిపిస్తూ వస్తున్నాడు. కాబట్టి మొదటి మాటను మనం చూసినట్లయితే, ఆయన ఎలా ఉన్నాడు మన ఎడలంటే మేఘస్తంభంగా ఉన్నాడు. మేఘస్తంభం నుండి ఏం చేస్తున్నాడు? మనం ఏ మార్గంలో నడవాలో రాత్రి కాల సమయంలో వెళ్ళవలసిన మార్గంలో, అంటే మనం నడిచే మార్గంలో మనకు తోడుగా ఉండి మన ఎడల తన కృపను కనపరుస్తూ మనల్ని చేరాల్సిన గమ్యాన్ని చేరుస్తూ, దుష్టుడు ఎవరో కూడా మనల్ని సమీపించుకోకుండా మన ఎడల ఆయన ఏం చేస్తున్నాడు? మనతో ఉంటున్న మేఘస్తంభం ఉండి ఏం చేస్తున్నాడంటే మనల్ని అన్ని విషయాల్లో కూడా మనం చేరాల్సిన మార్గానికి నడిపిస్తూ వస్తున్నాడు. ఇది మొదటి మాట. నేటికి కూడా మన జీవితాల్లో ఆయన మేఘస్తంభంగా ఉండి, అగ్నిస్తంభంగా ఉండి మనం చేరాల్సిన మార్గానికి మనల్ని నడిపిస్తూ,
దేవుని రాజ్యానికి ఎలా వెళ్ళాలో, దేవుని రాజ్యానికి ఎక్కడికి వెళ్ళాలో తెలియని స్థితిలో ఉన్నప్పుడు, దేవుని రాజ్యం అంటే ఏంటో కూడా మనం తెలియని స్థితిలో ఉన్నప్పుడు, దేవుని రాజ్యానికి మనం వెళ్ళలేని స్థితిలో ఉన్నప్పుడు ఆయన మనకి మేఘస్తంభంగా అగ్నిస్తంభంగా ఉండి దుష్టుని మనల్ని సమీపిస్తున్నప్పుడు ఆ దుష్టుని కార్యాలు మనలో జరగకోకుండా, దుష్టుని చేతులకు మనం వెళ్ళిపోకుండా దేవాతి దేవుడు అగ్నిస్తంభంగా మేఘస్తంభంగా ఉండి తన కుమారుని యొక్క శిలువ కార్యము ద్వారా మనల్ని కాపాడుతూ మనం చేరాల్సిన గమ్యానికి చేరుస్తూ వచ్చాడు. మన మార్గంలో మనకు తోడై ఉన్నాడు. ఎలా ఉన్నాడు? మార్గంలో తోడై ఉంటున్నాడు. మనం నడవాల్సిన మార్గం ఎలా ఉందో నేర్పిస్తున్నాడు. ఏ మార్గంలో మనం వెళ్ళాలో అటు నడిపించేవాడు ఉంటాడు. ఆయన ఎలా ఉన్నాడు మన ఎడ్లంటే మేఘస్తంభంగా ఉంటాడు. ఉండి ఏం చేస్తున్నాడంటే మన మార్గంలో మనం వెళ్ళవలసిన మార్గం, రాత్రి వేళ కానీ పగటి వేళ కానీ మనం వెళ్ళవలసిన మార్గంలో మనం నడిపించే నాయకుడిగా ఉన్నాడు. మనం దారి తొలిపోకుండా పడిపోకుండా మనం కాపాడే నాయకుడిగా ఉన్నాడు. నేటికి ఆయన అలా ఉండబట్టే ఈరోజు మనం దేవుని సన్నిధికి వచ్చి దేవుని ఆరాధించడానికి వచ్చాం. ఇది మొదటి మాట. ఈ రెండో విషయాన్ని మనం చూద్దామండి. నిర్గమాకాండం 34వ అధ్యాయం. నిర్గమాకాండం 34వ అధ్యాయం 9వ వచనం. నిర్గమాకాండము 34వ అధ్యాయం 9వ వచనం. ప్రభువా నా మీద నీకు కటాక్షము కలిగిన ఎడల దయచేసి నా ప్రభువా చాలు. కాబట్టి ఇక్కడ రాయబడిన రెండో మాట ఏంటంటే ఆయన మన ఎడల ఎలా ఉండాడు అని అంటే, ఒకటి మేఘస్తంభంగా ఉంటాడు, ఉండి ఏం చేస్తున్నాడంటే మనం నడవలసిన మార్గంలో నడిపిస్తున్నాడు. రెండు, ఆయన మన ఎడల ఎలా ఉన్నాడు అని అంటే ఇక్కడ రాయబడుతున్న మాటను చూసినట్టయితే వారి మధ్య అంటే మన మధ్యన ఉండేను. ఎక్కడ ఉన్నాడు? మన మధ్య. మోషే కూడా అంటూ వస్తాడు, అయ్యా నువ్వు మా మధ్యన ఉండని ఎడల, ఈ ప్రజలందరూ లోబడిన ప్రజలు కాబట్టి వీళ్ళు ఈ ప్రజల గురించి ఏమంటాడు, నా మనం ఆలకించుము, వీరు లోబడిన ప్రజలు, మా దోషం మా పాపను క్షమించి మమ్మను నీ స్వాస్థ్యంగా చేసుకోనమనేను. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి రెండో మాట ఏంటంటే ఆయన మన ఎడల ఎలా ఉన్నాడంటే మన మధ్యలో ఉన్నాడు. ఇంకేం చేస్తున్నాడు? మన ఎడల అంటే మన పక్షంలో ఎలా ఉన్నాడు? మన మధ్యలో ఉన్నాడు. ఉండి ఏం చేస్తున్నాడంటే మనల్ని కాపాడుచున్నాడు. ఏం చేస్తున్నాడు? కాపాడుచున్నాడు. ప్రతి సమయంలో కూడా ఆయన మనల్ని కాపాడే ప్రభువుగా ఉంటూ వస్తున్నాడు. నిజంగా ఆయన మన మధ్యలో లేకపోతే నిర్గమాకాండం 33:14 మనం చూసినట్లయితే ఒక మాట మోషే అంటాడు. ఏమంటాడు? చదవండి. నిర్గమాకాండం 33:14 వచనం. అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలిగజేశాను. మోషే నీ సన్నిధి రాని ఎల్లా ఇక్కడ నుండి మమ్మల్ని తోడుకొని పోకము. ఎందుకు ఆ మాట అంటున్నాడంటే దేవుడు తన ప్రజలతో, అంటే సన్నిధి అంటే దేవుడు తన ప్రజలతో ఉన్నాడని అర్థం. దేవుడు తన ప్రజలతో ఉండకపోతే ఆ ప్రజలు కాపాడబట్టం అన్నది కష్టం. కాబట్టి ఇక్కడ అర్థం రెండో మాట మనం చూసినట్లయితే దేవుడు ఎలా ఉన్నాడంటే మన మధ్యలో ఉన్నాడు. మన మధ్యలో ఉండి ఎలా ఉన్నాడు? ఇంకా మనం చెప్పాలంటే మనల్ని కాపాడే ప్రభువుగా ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? మన పక్షాన్ని కూడా కాపాడేవాడు కొంటున్నాడు ప్రతి సమయంలో కూడా. అంటే మన మధ్యలో ఉంటున్నా దేనికి? దుష్టుని మనం సమీపించకుండా, దుష్టుని కానీ, లేదంటే లోబడే జీవితం కానీ ఉంటే, లేదంటే దోషములు కానీ ఉంటే, పాపములు కానీ ఉంటే, దుష్టుని మనలో ప్రవేశించిన ద్వారా వీటన్నిటిని బట్టి మనం దేవుని రాజ్యాన్ని కోల్పోతాం. కాబట్టి ఆయనే మన మధ్యలో ఉండి, ఆయనే మన మధ్యలో నివసించి, ఆయనే మన మధ్యలో ఉంటూ లోకంలో పాపంలో ఉన్నటువంటి మనల్ని, లోకానికి పాపానికి బానిసలైన మనల్ని వెతికి రక్షించి మనల్ని వెతికి రక్షించి మనకు రక్షణ మారుమోసు బాప్తీసం ఇచ్చి ఇంకా మనల్ని విడిచిపెట్టుకోకుండా, ఏదో రక్షించాను, మారుమోసు ఇచ్చాను, బాప్తీసం ఇచ్చాను అని కాకుండా విడిచిపెట్టుకోకుండా ఇంకా మన మధ్యలో ఉంటూ దుష్టుడు మనల్ని సమీపించుకోకుండా, దుష్టుడి కార్యాలు మన మీద జరగకోకుండా, దుష్టుని ద్వారా మనం నష్టపోకుండా, దేవుని రాజ్యాన్ని కోల్పోకుండా మన మధ్యలో ఉంటూ మనల్ని కాపాడుతున్నాడు దుష్టుడి చేతిలో నుంచి. అందుకు ఆయన్ని మనం ఆరాధించాలి. రెండోదిగా ఆయన ఎలా ఉన్నాడంటే మన మధ్యన ఉన్నాడు, మనల్ని కాపాడేవాడుగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు మన మధ్యలో? ఆయన ఎలా ఉన్నాడు? ఒకటి, ఆయన మేఘస్తంభంగా ఉన్నాడు, ఉండి మనం నడవాల్సిన మార్గం నడిపిస్తున్నాడు. రెండు, ఆయన ఎలా ఉన్నాడు? మన మధ్యలో ఉన్నాడు, ఉండి మనల్ని కాపాడే ప్రభువుగా ఉంటున్నాడు. కాబట్టి ఇందుని బట్టి నేటికి మన మధ్యలో ఆయన ఉన్నాడు కాబట్టి మనం అన్ని విషయాలు కాపాడబడుతూ వచ్చాం. ప్రతి బలహీనతలు కానీ, ప్రయాణంలో కానీ, ఎన్నెన్నో పరిస్థితుల్లో కూడా అన్నింటిలో కాపాడబడుతూ వచ్చామంటే ఆయన మన మధ్యలో ఉన్నాడు. సో మన మధ్యలో ఆయన ఉంటూ మనల్ని కాపాడి, దుష్టుడు మనం సమీపించకుండా, శత్రు కార్యాలు మనలో జరగకోకుండా, పరలోక రాజ్యానికి మనం వెళ్ళకోకుండా ఏదైతే అడ్డగించే కార్యక్రమాలు ఉంటాయో అవేమి మనలో జరగకోకుండా దేవుడు ప్రతి సమయంలో కూడా మనలో ఉంటున్నందుకై మన మధ్యలో ఉండి దుష్టుని కార్యాలు, శత్రుకాలు మన మీద జరగకోకుండా, దేవుని రాజ్యానికి మనం వెళ్ళకోకుండా ఆపాలనుకున్న దుష్టుని క్రియలు మనలో జరగకోకుండా ఆపివేస్తున్నందుకు, మనల్ని కాపాడుతున్నందుకు ప్రభువుని ఆరాధించాలి. ఇది రెండవ మాట. మూడో విషయాన్ని చూద్దానండి. మూడో మాటను చూసినట్లయితే
రండి దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 57వ వచనము. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయం 57వ వచనం. కాబట్టి మన దేవుడైన యెహోవా మనలను వదలకను విడవకను మన పితరులకు చాలు అక్క. కాబట్టి ఇక్కడ రాయబడిన మరొక మాట ఏంటంటే, 3వ మాటను మనం చూస్తున్నాం. ఆయన మన ఎడల ఎలా ఉన్నాడంటే, ఇక్కడ రాయబడుతున్న మాటను చూసినట్టు ఎవరు వచ్చింది ఎట్లా అనగా, క్షమించండి, 57వ వచనంలో ఏమని రాయబడుతూ వచ్చింది? కాబట్టి మన దేవుడైన యెహోవా మనలను వదలక విడవక. ఆయన ఎలా ఉన్నాడంటే, ఇక్కడ రాయబడిన మరొక మాట ఎలా ఉన్నాడు? ఆయన మనలను విడవట్లు అంటే మనకు తోడుగా ఉంటున్నాడు. ఎలా ఉన్నాడు? తోడుగా ఉంటున్నాడు ప్రతి సందర్భంలో కూడా. నిజంగా చూడండి, ఆయన మొట్టమొదటిగా మన జీవితంలో అగ్నిస్తంభంగా ఉంటున్నాడు. 2 మన మధ్య ఉంటున్నాడు, ఉండి కాపాడుతున్నాడు. మొదట మనం వెళ్ళాలి ఆ మార్గం నడిపిస్తున్నాడు, ఉండి కాపాడుతున్నాడు. 3వదిగా చూసినట్టు మనకు తోడుగా ఉంటున్నాడు. ఆయన ఎలా ఉన్నాడు? తోడుగా. అదే నిర్గమకాండం 33వ అధ్యాయం 14వ వచనంలో కూడా మనం చదివింది, నీ సన్నిధి నాకు తోడుగా రాని అలా, మాకు తోడుగా రాని మమ్మల్ని కొనిపోకము. ఎందుకు? భయంకరమైన రాజులు ఉండారు, భయంకరమైన మనుషులు ఉండారు. వారందరిపైన నేను విజయం పొందాలంటే, ప్రభువా, ఒక విజయవంతమైన జీవితం ఉండాలంటే నువ్వు నాతో ఉండాలి. కాబట్టి ఆ రోజు మోషే చెప్పినటువంటి మాటలు, తర్వాత రాజుల గ్రంథంలో కూడా మనం చూస్తున్నట్లయితే ఇక్కడ రాయబడిన మాట, మనకు తోడుగా ఉండి. ఎలా ఉండాడు ఆయన? మనకు తోడుగా ఉండి ప్రతి విషయంలో కూడా. కాబట్టి మన దేవుడైన యెహోవా మనల్ని విడవక ఎట్లా ఉంటాడు? మన పితరులతో తోడుగా ఉండినట్లు మనకును తోడుగా ఉండేను. ఆయన ఎలా ఉన్నాడు? మన పితరులతో ఉన్నట్టు మన ఎడలు ఉంటున్నాడు, మళ్ళీ మనకు తోడుగా కూడా ఉంటున్నాడు. అంటే మన పితరులతో ఎలా ఉన్నాడు? స్నేహబంధం కలిగి ఉన్నాడు. ఆదాముతో ఎలా ఉన్నాడు? ఒక స్నేహితుడిగా ఉన్నాడు. అబ్రహాముతో ఎలా ఉన్నాడు? ఒక స్నేహితుడిగా ఉన్నాడు. దావీదుతో ఎలా ఉన్నాడు? దావీదుతో ఒక హృదయానుసారమైనటువంటి జీవితం కలిగి ఉన్నాడు. కాబట్టి దావీదు హృదయానుసారుడిగా దావీదుతో ఉన్నాడు. ఇంకా మన పితరులతో ఎలా ఉన్నాడో మనతోనూ అలాగే ఉన్నాడు. అంటే మన పితరులకు ఒక లెక్క, మనకో లెక్క చూపిస్తలా. అందుకే దేవుడు పక్షపాతి కాడు. దేవుడు పక్షపాతి కాడు. మన పితరులతో ఎలాగైతే ఉంటూ వచ్చాడో, మన పితరులతో ఎలాగైతే ఆయన మన పితరులు ఎలాగైతే నడిపిస్తూ వచ్చాడో, మన పితరులతో ఎలాగైతే ఆయన జీవిస్తూ వచ్చాడో, మన పితరులతో ఎలాగైతే ఉన్నవాడు అనువాడుకుంటూ వచ్చాడో, మనతో కూడా అలాగే ఉన్నాడు. మనతో కూడా అలాగే ఉంటూ వచ్చాడు. అలాగే ఉండి మనకు తోడుగా ఉంటున్నాడు. మన పితరులకి విడిచిపెట్టుకున్న వారికి తోడుకున్న దేవుడే మనకి నీ తోడుగా ఉంటున్నాడు. ప్రతి సందర్భంలో, ప్రతి విషయంలో కూడా, ప్రతి సందర్భంలో కూడా మనకు తోడుగా ఉంటూ వస్తున్నాడు. ఈ రోజుకి ఆయన తోడులే మనకు లేకపోతే, ఈ రోజుకి ఆయన తోడు మనకు లేకపోతే, ఇశ్రాయేలును కాపాడేవాడు కునుకుని నిద్రపోడు. ఆయన తోడు మనకు ఉండబట్టే మనం కాపాడబడుతున్నాం. అర్థమవుతుందండి? ఆయన తోడు మనకు ఉండబట్టే మనకు ఎంతగానో కాపాడబడుతూ వస్తున్నాం. కానీ 3వదిగా మనం చూసినట్టయితే, ఆయన మన ఎడల ఎలా ఉండాలంటే, మన పితరుల ఎలా ఉంటూ వచ్చాడో అలాగే మన ఎడల కూడా ఉంటున్నాడు. ఉండి ఏం చేస్తున్నాడు? మనల్ని కాపాడుతూ వస్తున్నాడు. ప్రతి విషయం నుండి కూడా, ప్రతి ప్రయాణంలో, ప్రతి రాకపోకల్లో, ప్రతి విషయంలో, ప్రతి బలహీనతలో, ప్రతి అనారోగ్యంలో, ప్రతి సందర్భంలో కూడా ఆయన మనకు తోడుగా ఉంటూ వస్తున్నాడు. ఏ రోజు కూడా ఆయన విడిచిపెడతల్లా మనల్ని. ఈ రోజు కూడా, ఎప్పుడో కూడా మనం దేవుని సన్నిధిలో కూర్చున్నప్పటికీ మనతోనే ఆయన తోడుగా ఉంటున్నాడు. ఇప్పటికీ మనతోనే ఆయన ఉంటున్నాడు. మనల్ని విడిచిపెట్టిన అనుభవంలో ఆయన ఉంటూ వస్తున్నాడు. కాబట్టి 3వ మాట, ఆయన మన ఎడల ఎలా ఉండాడంటే, మన పితరుల ఎడల ఎలా ఉండాడు అలాగే ఉండాడు. మన పితరుల ఎడల మార్పు చెందిన దేవుడికి ఎలా ఉండాడు, మన ఎడల కూడా మార్పు చెందిన దేవుడిగా ఉండాడు. ఉండి ఏం చేస్తున్నాడు? మన పితరుల ఎడల మార్పు చెందిన దేవుడిగా ఉండాడు. పక్షపాతం చూపించిన దేవుడిగా ఉండాడు. పక్షపాతం లేని దేవుడిగా ఉండాడు. మన ఎడల కూడా పక్షపాతం లేని దేవుడిగా, మార్పు చెందిన దేవుడిగా ఉండి మనకు తోడుగా ఉంటూ వస్తున్నాడు. తోడుగా ఉంటున్నాడు. అటువంటి ప్రభుని మనం ఆరాధించాలి. పక్షపాతమే మన ఎడల చూపించినటువంటి ప్రభుని మన పితరులకు ఒకలాగా, అబ్రహాంకు ఒకలాగా, ఇస్సాకు ఒకలాగా, యాకోబుకు ఒకలాగా, ఇంకా దావీదుకు ఒకలాగా, మనకు ఒకలాగా చూపించాల. అందరికీ సరి సమానమైన తన యొక్క పక్షపాతం లేనటువంటి కృపను తాను కనపరుచినందుకు ప్రభుని ఆరాధించాలి. ప్రభువా, నేటికి నేను నా పితరుల కంటే గొప్పవాడిని కాదు, నా పితరుల కంటే అధికమైన వాడిని కాదు, అబ్రహాము కంటేను, ఇస్సాకు కంటేను, యాకోబు కంటేను, దావీదు కంటేను నేను యోగ్యమైన వాడిని కాను. అయినప్పటికీ వారి ఎడల కనపరిచిన కృపే నా ఎడల కనపరుస్తూ నాకు తోడుగా ఉంటూ వస్తున్నావు. నన్ను నేటికి సజీవుడిగా ఉంచి, నాకు రక్షణ ఇచ్చి, మారుమనసు బాప్తిస్మం ఇచ్చి, నా కొరకు నువ్వు కల్వరిశిలో చనిపోయి సమాజపడి తిరిగి లేచి
ఆ తిరిగి లేచడం ద్వారా నాకు ఇచ్చిన రక్షణ బట్టి నీకు స్తోత్రాలు. ఆ మరణ పునరుద్ధాన భూస్థాపన బట్టి మీకు స్తోత్రములు దేవా. ఆ మరణ భూస్థాపన పునరుద్ధానం ద్వారా నీవు నాకు ఇచ్చిన రక్షణ, ఆ రక్షణ ఆ దినాల్లో 6 లక్షల మంది, దాదాపు 6 లక్షల మంది ఎర్ర సముద్రం దాటినప్పుడు వారికి ఇచ్చావు. అదే రక్షణ నాకు కూడా అనుమతించు. ఆ రోజున్న దేవుడు ఈ రోజు ఉండవు. ఆ రోజు చూపించిన కృపే ఈ రోజు చూపిస్తూ వచ్చు. పక్షపాతిగా లేవు, పక్షపాతిగా లేవు. అందుకే వారికో తోడుగా ఉండవు. వారి ఎలా పక్షపాతం చూపించిన వారికి తోడుగా ఉండవు. నా ఎలా పక్షపాతం చూపించుకోకుండా వారితో అబ్రహాం, ఇస్సాకు, యాకోబు లెక్క ఆ దేవుడిగా ఉన్నాడు. వారి కుమారుడిగా మనం చేశాడంటే వారితో సమానులుగా మనం చేశాడు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో సమానులుగా మనం చేశాడు. చేసి ఏం చేస్తున్నాడు? మనం తోడుగా ఉంటున్నాడు. వారికి తోడుగా దేవుడే మనకి తోడుగా ఉన్నందుకు ప్రభువుని ఆరాధన చేద్దాం. ఇది ఎన్నో మాట? 3. 4వ విషయాన్ని చూద్దాం రండి. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయం 57వ వచనము. కాబట్టి మన దేవుడైన యెహోవా మనలను వదలకును విడువకును మన పితరులకు తోడుగా ఉన్నట్లు మనకు తోడుగా ఉండి. కాబట్టి ఆయన ఎలా ఉన్నాడు అని అంటే ఇప్పటికి 3 విషయాలు చూసాం. ఆయన అంటున్నాడు కదా, లవోదికకి నువ్వు ఎలా ఉండు అంటున్నాడు. సరే చెప్పి ఆయన ఎలా ఉన్నాడు అని అంటే, మొదటిగా ఆయన ఎలా ఉన్నాడు? అగ్నిస్తంభంగా ఉండి ప్రజలను చేర్చాల్సిన, నడవాల్సిన మార్గాన్ని నడిపిస్తున్నాడు. 2, ఎలా ఉన్నాడు? మన మధ్య ఉన్నాడు. మన మధ్య ఉండి ఏం చేస్తున్నాడు? మనల్ని కాపాడుతున్నాడు. 3, మనకు తోడుగా ఉంటున్నాడు. అంటే మన పితరులతో ఉన్న దేవుడే, వారి పక్షపాతం చూపించిన దేవుడే మన పక్షపాతం చూపించుకోకుండా మనకు తోడుగా ఉంటున్నాడు. 4వదిగా చూస్తున్నట్టయితే మనల్ని వదలకుండెను. ఎలా ఉన్నాడు ఆయన? మనల్ని వదిలిపెట్టట్లా, మనల్ని వదిలిపెట్టట్లా ఆయన. చూడండి, దేవుని యొక్క గొప్ప కార్యం ఎంత అద్భుతమైనదో తెలుసా? ఆయన మన ఎడల ఎలా ఉంటాడంటే మనల్ని విడిచిపెడతల్లా. అందుకే ద్వితీయోపదేశకాండం కానీ క్షమించండి ఆయా ప్రాంతాల్లో కానీ అపోస్తుల కార్యంలో కానీ చూసినట్టయితే నిన్నెన్నడు విడవను, నిన్నెన్నడు ఎడబాయను అన్నాడు. నిజంగా దేవుని యొక్క గొప్ప కార్యం ఏంటి తెలుసా? ఆయన మనల్ని విడవని దేవుడిగా ఉంటూ వస్తున్నాడు, ఎడబాయని దేవుడిగా ఉంటున్నాడు. ఆయన విడవట్లేదు, ఎడబాయని దేవుడిగా ఉంటాడు. ఏ రోజు కూడా మన బలహీనతను బట్టు, మన అవిధేతను బట్టు, మన పొరపాట్లను బట్టు, మనలో ఉన్న పాపాన్ని బట్టు, మనం చేసే తప్పులను బట్టు, లేదంటే మనం చేస్తున్నటువంటి పొరపాటును బట్టు దేవుడు మనల్ని విడిచిపెడతల్లా. అరే, రక్షణ మారుమనసు బాప్తిసం పొందినటువంటి ప్రజలు లేదా లోకంలో ఉన్నవారు కానీ, రక్షించబడిన వారు కానీ ఇలాంటి జీవితాన్ని జీవిస్తున్నారని దేవుడు విడిచిపెట్టుకోకుండా, మనల్ని విడిచిపెట్టకుండా, మనలో బలహీనతలుండా, పొరపాట్లుండా, అవిధేతలుండా, పాపములుండా మనల్ని విడిచిపెట్టుకోకుండా మనతో ఉండి మనల్ని ఎడబాయికోకుండా ఉంటున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు అంటే మనకు దూరంగా వెళ్ళకోకుండా మనతోనే ఉంటున్నాడు. ఆయన ఎప్పుడప్పుడు కూడా మనతోనే ఉండడానికి ఇష్టపడుతున్నాడు. మనల్ని ఎన్నడూ కూడా విడవనేటువంటి దేవుడు. ప్రతి సందర్భంలో కూడా మనల్ని విడవకోకుండా, మనం బలహీనతలు కలిగిన వారు, పొరపాట్లు కలిగిన వారు, దినదినమో పాపాలు చేసేవారు, ఆయా చూపులు, తలంపులు, ఆలోచన, మాటలు, శరీరాసర క్రియల ద్వారా ఎన్నో తప్పులు చేసేవారు. ఇన్ని తప్పులు చేస్తున్నప్పటికీ దేవుడు మనల్ని విడిచిపెట్టుకోకుండా నేటికి మనల్ని రక్షించబడిన అనుభవంలో తీసుకొచ్చి ప్రభుని ఆరాధించేవారుగా, ప్రభుని స్తుతించేవారుగా, మనకి రక్షణ మారుమనసు బాప్తిసం ఇచ్చి ప్రభుని గణపరిచేపెట్టుగా ప్రభు మనం సిద్ధపరిచినందుకు ప్రభుని ఆరాధించాలి. ఏం చేయాలా? ఆరాధించాలి. ఎందుకంటే ప్రియులారా, ఆయన మనల్ని వదలట్లేదు. ఒకవేళ మనం ఆయన్ని వదిలిపెట్టి ఉండొచ్చు. అనేక పర్యాయంలో ఆయన వదిలిపెట్టి మనం పాపం లోకంలోకి వెళ్ళొచ్చు. అనేక పర్యాయంలో ఆయన వదిలిపెట్టి దూరంగా వెళ్ళిపోయి ఉండొచ్చు. అనేక పర్యాయంలో ఆయన కాదని మనం ఎక్కడికో దూరంగా వెళ్ళిపోయి ఉండొచ్చు. కానీ ఆయనైతే మనల్ని విడిచిపెడతల్లా. మనం ఆయనకు దూరంగా ఉండి ఆయన విడిచిపెట్టే ప్రభు కాడు. మనం ఆయనకు దూరంగా ఉండ ఆయన మనల్ని విడిచిపెట్టడు. దూరంగా ఉన్న నతానియేలుని చూశాడు. నతానియేలు ఎక్కడ ఉన్నాడు? చెట్టు కింద ఉన్నాడు. చెట్టు కింద ఉన్న నతానియేలుని మొదటే చూశాడు. దూరంగా ఉన్నాడు, ఆయన వదిలిపెట్టాడా? లేదు. నతానియేలుని చూశాడు దేవుడు. ఎంతో మంది యొక్క జీవితాన్ని ప్రభు నడుచుకుంటూ వెళ్తుంటే దూరంగా ఉన్నటువంటి కుష్ఠరోగులు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళు అబ్జెక్షన్ చేసి ఆటంకపరుస్తున్నారు. వారిని చూస్తూ వచ్చాడు. ఆయన ఎప్పుడు విడిచిపెట్టేవాడు కాడు, వదలడు, విడిచిపెట్టాడు. నిన్నెన్నడు విడవను, ఎడబాయని అంటున్నాడు. మనం ఆయన్ని విడిచిపెట్టినా, మనం ఆయనకి ఎడబాపుకుండా, మనం ఆయన్ని ఎడబాపుగా ఎడబాసినప్పటికీ ఆయన మనల్ని ఎడబాపుకుండా, ఎడబాయికోకుండా మనతోనే ఉంటున్నాడు. నిజంగా దేవుడు ఎంత గొప్పవాడు. మనం ఆయన్ని దూరం చేసుకున్న ఆయన మనల్ని దూరం చేసుకోవడానికి ఇష్టపడతల్లా. అటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నామంటే, అటువంటి దేవుడు మనకు దేవుడుగా ఉన్నాడంటే, మనల్ని ఎడబాయికోకుండా, ఎన్ని బలహీనతలుండా మనతోనే ఉండే దేవుడు మనతోనే ఉంటున్నాడంటే, ఆ దేవుని మనం ఆరాధించుకోండి. ఎలా ఉంటాం? ప్రభా, నేను ఎన్నో బలహీనతను బట్టి నిన్ను ఎడబాసి ఉండొచ్చు. నా మాటలో, నా ఆలోచన, నా ప్రవర్తన బట్టి, నా పాపంను బట్టి కూడా నేను నిన్ను ఎడబాపు ఉండొచ్చు. కానీ నీవైతే నన్ను ఎడబాపుకోకుండా నాతోనే ఉంటూ నా జీవితాన్ని ఒక మంచి మార్గంలో నడిపిస్తున్నావు ప్రభాని
ప్రభుని ఆరాధన చేద్దాం. ఈ రోజుకి నువ్వు నాతో ఉండావు కాబట్టి ఈరోజు నీ సన్నిధికి వచ్చా, నీ మందిరానికి వచ్చా, నేను ఆరాధించడానికి వచ్చా. ఈరోజు పరిశుద్ధులతో పాటు నేను ఉన్నానంటే నువ్వు నాతో ఉండబట్టే, నీవు నాకు ఇచ్చిన రక్షణే, నువ్వు నాకు ఇచ్చిన పాప క్షమాపణే. అట్టి రక్షణ, అట్టి మారు మనసు, అట్టి బాప్తిస్మం నీ ప్రజలతో కూర్చుండి పరిశుద్ధులతో పాటు కూర్చుండే ధన్యత నీవు నాకు ఇచ్చినందుకై, నాకు ఇలా ఇవ్వటం కొరకై, నువ్వు ఆ మరణ భూస్థాపన పునరుద్ధానం ద్వారా నాకు ఇచ్చిన ఇటు గొప్ప విధమంతటినికై, ఇంత గొప్ప ఆధిక్యతను బట్టి నీకు స్తోత్రాలు ప్రభు అని ప్రభుని ఆరాధన చేద్దాం. ఇది 4వ మాట. ఆయన మనల్ని వదలకుండా విడవకోకుండా ఉంటున్నాడు. మన పితరులతో అలాగే ఉన్నాడు. ఆయన మన ఎడల ఎలా ఉన్నాడు? ఆయన మన ఎడల మనల్ని వదిలిపెట్టలా. ఇంకెలా ఉన్నాడు? వీడు ఎడబాయిన వాడుకుంటాడు. మన ఎడల ఎడబాయికోకుండా మనతోనే ఉంటున్నాడు, మనల్ని విడిచిపెడతలా. అటువంటి ప్రభుని మనం ఆరాధన చేద్దాం. ఎంత గొప్ప దేవుడో చూడండి. మనం అసహించుకున్నా, మనం కాదన్నా, మనం త్రోసివేసినా, మనం వద్దనుకున్నా, మన ప్రవర్తన, మన ఆలోచన బట్టి మనం దేవునికి అసహ్యం పుట్టించినా ఆయనైతే మనల్ని విడిచిపెడతలేదంటే ఎంత గొప్ప ప్రేమామయుణ్ణి ఎక్కడైనా చూడగలుగుతామా? ఎంత గొప్ప ప్రేమ కలిగిన వాడు, ఎంత గొప్ప ప్రేమ కలిగిన వాడు, ఎంత గొప్ప ప్రేమ కలిగిన ప్రభు. మనం విడిచిపెట్టినా మనల్ని విడిచిపెడతల్లా. ఎంత గొప్పవాడు ప్రభు. అంత గొప్ప ప్రభువుని మనం ఆరాధించాలి. ప్రభువా, నిజమే, నేను అనేక పర్యాయం నిన్ను విడిచిపెట్టా, అనేక పర్యాయం నిన్ను కాదు నేను దూరం వెళ్ళిపోయా, కానీ నీవైతే నన్ను విడిచిపెట్టలా. ఏ రోజు కూడా నన్ను విడిచిపెట్టలా. ఇప్పటికీ నన్ను విడిచిపెడతలా. ఇప్పుడు కూడా నన్ను విడిచిపెట్టవు కూడా. ఎందుకంటే ప్రభువా, నీ కుమారుని యొక్క స్వరక్తం ద్వారా నన్ను సంపాదించుకున్నా. కాబట్టి ప్రభువా, నేటికి నన్ను కాపాడుతూ వస్తానని నీ కృపకి నీకు వందనములు ప్రభు అని ప్రభుని ఏం చేయాలా? ఆరాధన చేయాలి. ఏం చేయాలని? ఆరాధన చేయాలి. మనం విడిచిపెట్టిన, మనల్ని విడవని దేవునికి, మనల్ని విడవకుండా మనతో ఉంటున్న దేవుడికి, నేను ఎన్నడూ విడవను, ఎడబాయి నువ్వు విడిచిపెట్టినా నేను విడవనన్నా ప్రభుని ఆరాధన చేద్దాం. ప్రభు, నన్ను విడవకుండా నాతో ఉంటున్నావు. ఎలా ఉన్నాడు ఆయన? ఎలా ఉన్నాడు? లవోదికా కంటే నువ్వు ఎలా ఉండని, కానీ ఆయన ఎలా ఉన్నాడు? విడవని దేవుడిగా, ఎడబాయని దేవుడిగా ఉన్నాడు. ఇది 4వ మాట. అటువంటి ప్రభుని ఆరాధన చేద్దాం. 5వ విషయాన్ని చూద్దామండి. 5వ మాటను చూస్తున్నట్టయితే దేవుని యొక్క వాక్యాన్ని రండి. దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నట్టయితే 5వ మాట 2వ దినవృత్తాంతముల గ్రంథము మనం చూసినట్లయితే 1వ అధ్యాయం 1వ వచనం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం. దావీదు కుమారుడైన సొలొమోను తన రాజ్యమందు స్థిరపరచబడగా అతని దేవుడైన యెహోవా అతనితో కూడా ఉండి అతన్ని బహు గనుడైన రాజుగా చేసెను. కాబట్టి 5వ మాట, దేవుడు ఎలా ఉన్నాడు అని అంటే ఇప్పటికి 4 విషయాలు చూసాం. మొదటిగా ఆయన ఎలా ఉన్నాడు? అగ్నిస్తంభంగా ఉండి రాత్రి కాలంలో కానీ ఏ కాలమైనా మనం నడిపిస్తూ వస్తున్నాడు. 2, ఆయన ఎలా ఉన్నాడు? మన మధ్యలో ఉన్నాడు, మనల్ని కాపాడుతున్నాడు. 3, ఆయన ఎలా ఉన్నాడు? మనకి తోడుగా ఉంటున్నాడు. మన పితృతో ఉన్నట్టు మనకి తోడుగా ఉంటాడు. 4, ఆయన ఎలా ఉన్నాడు? మనల్ని విడవట్లేదు, ఎడబాయట్లేదు. 5, ఆయన ఎలా ఉన్నాడంటే ఇక్కడ రాయబడుతున్నమాట, ఆయన ఎలా ఉన్నాడంటే మన ఎడల ఒక రాజుగా మనల్ని చేస్తున్నాడు. ఇంకేం చేస్తున్నాడు చూడండి, బహు గనుడైన రాజుగా చేసెను. అతని దేవుడైన యెహోవా అతనితో కూడా ఉండి ఏం చేస్తున్నాడు? ఆయన సొలొమోనుతో ఉండి సొలొమోను ఏం చేస్తున్నాడు? బహు గనుడైన రాజుగా. ఎంత గొప్ప మాట! గనుడైన రాజు అంటే ఎంతో ప్రాధాన్యత, ఘనత నొందిన రాజు అని అర్థం. ఎంతో ఘనమైనటువంటి వాడని అర్థం. ఎంతో ఘనమైన వాడు అనే అర్థం. అందుకే అంటాడు, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని ప్రభు అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? ప్రస్తావన సొలొమోను గురించి ఎందుకు వచ్చింది? ఎందుకంటే సొలొమోనుని దేవుడు అంత ఘనమైన వాడుగా చేశాడు. ఇక్కడ రాయబడుతున్న మాట ఏంటి తెలుసా? రాజుగా. ఎలా చేశాడు? ఒక ఘనమైన రాజుగా. సహజమైన రాజుగా చేయలా, అందరిలాంటి రాజులుగా చేయలా, ఒక ఘనమైన వాడిగా, ఒక గొప్ప రాజుగా. ఎంత గొప్ప రాజు అంటే షేబా దేశపు రాణి కూడా వచ్చి తన ఘనతని, తన వైభోగాన్ని, దేవుడు బహు ఘనమైన రాజుగా తనని ఎలా హెచ్చించాడో అదంతా చూసి సొలొమోను రాజుకి దాసురాలుగా అయిపోతూ వచ్చింది. అంత ఘనమైన రీతిలో దేవుడు రాజుగా హెచ్చిస్తూ వచ్చాడు. సొలొమోను రాజుగా హెచ్చిస్తూ వచ్చాడు. ఆయన ఎలాంటి వాడంటే ఘనమైన వాడుగా ఆయన ఉన్నాడు. అదే ఘనమైన ప్రభు తన ప్రజలను కూడా ఘనమైన వారికి ఎంచి, ఆయన రాజులకు రాజుగా ఉన్నాడు కాబట్టి తన ప్రజలను కూడా ఘనమైన రాజులుగా చేస్తున్నాడు. ఈరోజు మనం అందరం ఎవరమంటే ఈ లోకంలో ఉన్న రాజులు సహజమైన రాజులు. సహజమైనటువంటి వారు. ఈ రాజుల యొక్క రాజ్యం పోవచ్చు, ఉండొచ్చు. ఈ రాజ్యం అన్నది
పరిపూర్ణమైనది, శాశ్వతమైనది కాదు. కానీ మనం ఎలాంటి వారమంటే బహు ఘనమైన రాజులమి. ఎవరమి? ఘనమైన. మరి రాజులు అంటే రాణిలు కాదా బ్రదర్ అంటే ఇక అక్కడ ఒకటే కోణం. ఘనమైన వారి మనం ఘనమైన రాజులుగా ప్రభు సిద్ధపరుస్తూ వచ్చాడు మనల్ని. సొలొమోను ఎలాగైతే ఘనమైన రాజుగా దేవుడు చేస్తూ వచ్చాడు సొలొమోన్ని, అంత ఘనమైన రాజులుగా ప్రభు మనల్ని సిద్ధపరిచినందుకు ప్రభుని ఆరాధించాలి. ఆయన మన ఎడ్ల మనతో ఉండి ఏం చేస్తున్నాడు? అతని దేవుడైన యెహోవా అతనితో ఉండి ఏం చేస్తున్నాడు? అతను బహు ఘనుడైన రాజుగా చేసాను. ఎవరు చేశాడు రాజుగా? దేవుడే. ఈరోజు మనం రాజులుగా చేయబడ్డాం. ఎలా చేయబడ్డాం? ఏ మనుషుడు మనం చేయలే. ఏ మనుషుడి ద్వారా మనం రాజులు కావాలా? అర్థమవుతుందండి? ఏ మనుషుడి ద్వారా మనం రాజులు కావాలా? దేవుడే మనల్ని రాజులుగా చేశాడు. అందుకే ప్రకటన గ్రంథంలో కూడా ఈ ప్రాంతాల్లో కూడా ఉంది, మనం రాజులైన యాజక సమూహములో ఉన్న అనుభవాన్ని మనం చూస్తున్నాం. రాజులైన యాజక సమూహం అంటే అర్థం ఏంటి? అంటే అర్థం ఏంటంటే మనల్ని రాజులుగా చేస్తూ వచ్చాడు ఆయన. ఎలా చేస్తూ వచ్చాడు? రాజులుగా. మామూలు రాజులు కాదు, మనం ఘనత నొందిన రాజులమి, ఘనమైన రాజులుగా, ఘనమైన రాణులుగా, రాజులుగా ప్రభు మనల్ని సిద్ధపరుస్తూ వచ్చాడు. మనం ఎక్కడ ఉండేవారిమి? మనం కనీసం రాజు కింద దాసులు ఉండటానికి కూడా యోగ్యత లేని వారు. కానీ దేవుడు మనల్ని ఏం చేస్తూ వచ్చాడు? ఘనమైన రాజులుగా చేస్తూ వచ్చాడు. బహు ఘనమైన, అక్కడ శ్రేష్టకరమైన మాట ఏంటి తెలుసా? ఘనమైన రాజు వేరు, మరలా బహు ఘనమైన రాజు వేరు. ఎంతో శ్రేష్టకరమైన రాజుగా దేవుడు మనల్ని సిద్ధపరిచాడు. అందుని బట్టి దేవుని ఆరాధించాలి. ఆయన మన ఎడల ఉండి, ఆయన మనతో ఉండి ఏం చేస్తున్నాడు? మనతో ఉండి మనల్ని ఏం చేస్తున్నాడు? బహు ఘనమైన రాజులుగా, రాజులైన యాజక సమూహంలో మనం చేర్చాడు. బహు ఘనమైన రాజులుగా, సహజమైన రాజులుగా కాదు, బహు ఘనమైన, అంటే ఘనమైన రాజులు కూడా కాదు, బహు ఘనమైన రాజులుగా ప్రభు మనం సిద్ధపరిచినందుకు ప్రభువుని ఆరాధన చేద్దాం. ఆయన మన ఎళ్ళ ఎలా ఉండాడంటే మనతో ఉండాడు, మనల్ని ఘనమైన రాజులుగా చేస్తున్నాడు. చేసినందుకు ప్రభువుని ఆరాధన చేద్దాం. ఇది 5వ మాట. 6వ విషయాన్ని చూద్దామండి. ఆయన మన ఎళ్ళ ఎలా ఉన్నాడు, ఏం చేస్తున్నాడు అంటే 6వ మాటను చూద్దామండి. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 17వ అధ్యాయం. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 17వ అధ్యాయము మనం చూసినట్టయితే 8వ వచనం. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 17వ అధ్యాయం 8వ వచనం. నీవు వెళ్ళిన చోటనెల్లా నీకు తోడుగా ఉండి నిన్ను ద్వేషించు వారిని నీ ముందర నిలవనీయక నిర్మూలన చేసేదని లోకములోని గనులకు కలిగి ఉన్న పేరు వంటి పేరు నీకు కలుగు చేసేదను. కాబట్టి ఇక్కడ చూస్తున్న 6వ మాట ఏంటంటే ఆయన మనతో ఏం చేస్తున్నాడు? ఉండాడు. ఉండి ఎలా ఉండాడు ఆయన అంటే మనతో ఉండాడు. ఉండి ఏం చేస్తున్నాడంటే నిన్ను ద్వేషించు వారందరినీ నీ ముందర నిలవనివ్వకోకుండా చేస్తున్నాడు. అంటే నిన్ను ఎవరైతే ద్వేషిస్తున్నారో, నిన్ను ఎవరైతే ద్వేషించడానికి ఇష్టపడుతున్నారో వారు నీ ఎదుట నిలవకోకుండా దేవుడు చేస్తున్నాడు. చేసి ఒక మంచి పేరు నీకు ఇస్తున్నాడు అంట. ఒక మంచి పేరు ఇచ్చాడు కూడా. నేటికి ఆ మంచి పేరు ఇచ్చాడు. గనులైన వారి కలుగు పేరు నీకు ఇస్తాను, నిజంగా పేరు పెడతాను ఇచ్చాడు. అయితే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే ప్రియులారా, నిన్ను ద్వేషించు వారిని నీ ముందర నిలవనీయకుండా నిర్మూలం చేసి దేవుడు మనతో ఉండి మనల్ని ద్వేషించే వారిని మన ఎదుట ఉండకోకుండా నిర్మూలం చేస్తూ వచ్చాడు. దాన్ని బట్టి ప్రభువుని మనం ఏం చేయాలా? ఆరాధన చేయాలి. ప్రభువా, నాతో ఉండవు, నాతో నివసిస్తున్నావు, నన్ను ద్వేషించే వారిని నిర్మూలం చేసి ప్రభు నాకు మంచి పేరు నువ్వు నాకు ఇచ్చావు ప్రభు అని ప్రభుని ఆరాధించాలి. ప్రతి ఒక్కరం కూడా ప్రభుని గణపరిచి స్తుతించాలి. ఎందుకంటే ప్రభు అంటున్నాడు 6వ మాట, నిన్ను ద్వేషించు వారిని నీ ముందర నిలవనీయక, నిన్ను ద్వేషించు వారందరినీ నీ ముందర నిలవనీయకుండా ఏం చేస్తున్నాడు? నిర్మూలన చేసి ఘనులైన వారికి కలుగు పేరు నీకు ఇస్తున్నాను అన్నాడు. మంచి పేరు ఆయన మనకిచ్చాడు, మంచి పేరు ఆయన మనకు పెట్టాడు. కాబట్టి దీన్ని బట్టి ప్రభుని ఆరాధించాలి. ప్రభువా, నిజంగా నన్ను ద్వేషించేవారు అనేకులు ఉండొచ్చు. మనల్ని ద్వేషించేది ఏంటి? ప్రభువే అన్నాడు, లోకం నన్ను ద్వేషించింది కనుక మిమ్మును ద్వేషించును. అవునా కదా? లోకం ఎలాంటిది? ద్వేషించేది. ప్రభువుని ద్వేషించింది. మనల్ని ద్వేషించడం తప్పని కాదు, కానీ దాంట్లో మనం గొప్పగా ఎంచుకోవసరలా. అయ్యో నన్ను ద్వేషించిందే అని మనం ఎంచుకోవసరలా. లోకం మనల్ని ద్వేషించింది. అయితే మనల్ని ఎవరైతే ద్వేషిస్తారో వారు మన ఎదుట నిలవబడుకోకుండా దేవుడు వారిని తీసివేసి మనకు మంచి పేరుని ఇస్తున్నాడు. మంచి పేరు ఇచ్చాడు కూడా. అట్టి రీతిలో ప్రభు మనకు మంచి పేరు ఇచ్చినందుకు ఇక్కడ ఆయన మనతో ఉండి మన ద్వేషించే వారిని మన ఎదుటి నుండి తీసివేసి ఒక మంచి పేరు దేవుడు మనకి ఇస్తున్నాడు. దాన్ని బట్టి మనం ప్రభువుని ఆరాధించాలి. ఇది 6వ మాట. 7వ విషయం చూద్దామండి. 7వ మాటను చూసినట్లయితే మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం.
మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయము 38వ వచనం. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 38వ వచనం. నేను నీకు ఆజ్ఞాపించినదంతయు నీవు విని నా మార్గమును అనుసరించి నడుచుచు నా దృష్టికి అనుకూలమైన దానిని జరిగించుచు నా సేవకుడైన దావీదు చేసినట్టు నా కట్టడలను ఆజ్ఞలను గైకొని ఎడల నేను నీకు తోడుగా ఉండి దావీదు కుటుంబమును శాశ్వతముగా నేను స్థిరపరిచినట్లు నిన్ను స్థిరపరిచి ఇశ్రాయేలు వారిని నీకు అప్పగించేదను. ఎలా ఉన్నాడేనంటే మనతో ఉన్నాడు, మనకు తోడుగా ఉండి ఏం చేస్తున్నాడు? శాశ్వతంగా మన కుటుంబాన్ని స్థిరపరుస్తున్నాడు క్రీస్తులో. ఎలా ఉన్నాడండి? మనతో ఉండి ఏం చేస్తున్నాడు? శాశ్వతంగా ఏం చేస్తున్నాడు? మన కుటుంబాలని స్థిరపరుస్తున్నాడు. మన కుటుంబాన్ని దావీదు కుటుంబాన్ని ఎలాగైతే శాశ్వతంగా స్థిరపరిచాడు అలా స్థిరపరుస్తున్నాడు మనల్ని కూడా అలా స్థిరపరుస్తున్నాడు. నిజంగా దేవుని గొప్ప కార్యాలు ఎంత అమోఘమని, ఎంత గొప్పవో. నిజంగా దేవుడు మనల్ని స్థిరపరచడానికి మనం ఏమాత్రపు వారిమి? దేవుడు మనల్ని స్థిరపరచడానికి మనం ఏమాత్రపు వారిమి, ఎంతటి వారిమి? అయినా దేవుడు మనల్ని కూడా స్థిరపరుస్తున్నాడు. ఎక్కడ? శాశ్వతంగా దేవుని రాజ్యం కొరకే మనం స్థిరపరుస్తూ ఉంటాడు. ఆయన మనతో ఉండి, ఆయన ఎలా ఉన్నాడంటే మనతో ఉండి ఏం చేస్తున్నాడు? మనల్ని శాశ్వతముగా దావీదు కుటుంబం స్థిరపరిచినట్టు మన కుటుంబాలను కూడా స్థిరపరుస్తున్నాడు. మనల్ని ఒక్కళ్ళే కాదు, మన ఒక్కరితోనే ముగింపు అవట్లా, మన కుటుంబాలను కూడా ఏం చేస్తున్నాడు? శాశ్వతంగా క్రీస్తులో స్థిరపరుస్తున్నాడు. శాశ్వతంగా క్రీస్తులో మనం స్థిరపరుస్తూ వచ్చాడు. ఇప్పటికీ మనం క్రీస్తులో స్థిరపరచబడిన వారు ఉన్నాం. ఎప్పటికి కూడా మన కుటుంబాలు నిత్యము నీవైనా నేనైనా మనమందరం కూడా క్రీస్తులో స్థిరపరచబడిన వారిమే. ఎక్కడ? క్రీస్తులో. ఒకప్పుడు స్థిరత్వం లేని వారు, లోకంలో ఉండేవారు, పాపంలో ఉండేవారు, లోకాన్ని అనుసరిస్తూ జీవించిన వారిని ఈరోజు క్రీస్తులో స్థిరత్వం కలిగి ఉండామంటే దేవుడు మనకు తోడుగా ఉండబట్టే. ఆయన మనకు తోడుగా ఉండి ఏం చేస్తున్నాడు? ఆయన తోడుగా ఉన్నాడు. ఎలా ఉన్నాడంటే తోడుగా ఉండి మనల్ని స్థిరపరుస్తున్నాడు. శాశ్వత కాలం వరకు కూడా మన కుటుంబాలని దేవునిలో స్థిరపరుస్తున్నాడు. దేవుడు స్థిరత్వం కలిగిన వారుగా చేస్తున్నారు. ఒకరోజు దేవుని రాజ్యంలో కూడా మన కుటుంబాలు నిత్యము స్థిరత్వం కలిగే అనుభవంలోకి దేవుడు తీసుకొచ్చాడు. నిత్యము స్థిరం కలిగి దేవుని రాజ్యంలో మనం ఉండబోతున్నాం. అర్థమవుతుందండి? ఇక్కడ మాట్లాడిన మాటే దావీదు కుటుంబం శాశ్వతంగా నేను శాశ్వతంగా ఏం చేస్తూ వచ్చాడు? దేవుడు స్థిరంగా నిలుపుతూ వచ్చాడు దావీదు కుటుంబం. అలాగే నా సేవకుడు దావీదు చేసినట్లు నా కట్టనాజ్ఞ గైకొని అలా నేను నీకు తోడుగా ఉండి దావీదు కుటుంబం శాశ్వతంగా నేను స్థిరపరిచినట్టు నిన్నును స్థిరపరిచేదను. దేవుడు ఎలా ఉన్నాడంటే మనకి నిజంగా దావీదుతో మనం పోల్చుకోవడానికి యోగ్యం కాం. దావీదు సింహము ఎలుగుబంటి యొక్క నోట్లో నుండి వాటిని చీల్చి చెండాడిన వాడుకు ఉంటాడు దావీదు. యెహోవా యుద్ధములు జరిగించిన వాడు దావీదు. దేవునికి హృదయానుసారుడు దావీదు. దేవుని చిత్త ప్రకారం చేసేవాడు దావీదు. మరి మనకు అవన్నీ ఉండే గుణలక్షణాలు ఏమీ లేవు. అయినను దావీదుతో సహపాటి వారుగా దేవుడు మన సమకూర్చి ఇంకేం చేస్తున్నాడు? దావీదు కుటుంబమునే, రాజైన దావీదు కుటుంబాన్ని ఎలా స్థిరపరిచాడు అట్టి రీతిలో మనల్ని కూడా స్థిరపరుస్తున్నందుకు ప్రభుని ఆరాధన చేద్దాం. 7 విషయాలు. ఒక మంచి ఆరాధన మనం చేయనట్టు ప్రభు సహాయం చేయాలి. 7 విషయాలు. మొదటిగా ఆయన అంటున్నాడు, లవోదికయతో అంటున్నాడు, లవోదికయ నువ్వు ఎలా ఉండు అంటున్నాడు. ఎలా ఉండు? నువ్వు చల్లగారిని వెచ్చగారిని ఉండమన్నాడు. ఉంటే మేలే అన్నాడు. ఉండు అని ప్రభు చెబుతావు. ఉండక్క ఎలా ఉండాలో అలా లేదు లవోదికయ. అయితే ఒక మాట ఏంటంటే మరి ఎలా ఉండాలో అని చెప్పిన ప్రభు ఆయన ఎలా ఉండాడు అని అంటే ఆయన మన ఎలా ఉన్నాడు, ఏం చేస్తున్నాడు అంటే 7 విషయాలు చూసాం. మొట్టమొదటిగా ఆయన ఎలా ఉన్నాడు? 1 అగ్నిస్తంభంగా ఉండి మనం నడిపిస్తున్నాడు. 2 ఆయన ఎలా ఉన్నాడు? మన మధ్య ఉండి మనం కాపాడుతున్నాడు. 3 ఆయన ఎలా ఉన్నాడు? మన పితరులతో ఎలా ఉన్నాడు అలా మనతో కూడా ఉండి మనకు తోడుగా ఉంటున్నాడు. 4 ఎలా ఉన్నాడు? మనం విడవట్లేదు, మనతోనే ఉంటున్నాడు, ఎడబాయకుండా ఉన్నాడు. 5 ఎలా ఉన్నాడు? మనల్ని ఘనమైన రాజులుగా చేస్తూ వస్తున్నాడు. 6 ఎలా మనతో ఉండి మనల్ని ఘనమైన రాజులుగా చేస్తున్నాడు. 6 ఆయన ఎలా ఉన్నాడు? మన మధ్య ఉండి మనం దేశించే వారిని మనం దేశించే వారిని సమోల్లాసం చేసి మనకు గనులకు కలుగు పేరునిస్తున్నాడు. ఇక 7వదిగా ఆయన ఎలా ఉన్నాడు మన ఎట్లా అంటే ఎలా ఉన్నాడు? దావీదు యొక్క దేవుడుగా మనతో ఉండి శాశ్వతంగా దావీదు యొక్క సింహాసనం స్థిరపరిచినట్లే మన యొక్క కుటుంబాలను కూడా దావీదు యొక్క కుటుంబం స్థిరపరిచినట్టు, సింహాసనం కాదు కానీ కుటుంబాన్ని స్థిరపరిచినట్టు మన కుటుంబాన్ని కూడా శాశ్వత కాలం వరకు కూడా మన కుటుంబాన్ని క్రీస్తులో దేవుడు స్థిరపరిచినందుకు ప్రభుని ఆరాధన చేద్దాం.
ఇట్టి ఆరాధన మనం చేసే ఆరాధన దేవునికి ఎంతో ఘనమైనదిగా. ప్రభా నువ్వు నాకు రక్షణ ఇవ్వటం కాదు, మారుమనసు పాప క్షమాపణ ఇవ్వటం కాదు, బాప్తిస్మం ఇవ్వటం కాదు, అవే కాదు, నాకు తోడుగా ఉంటున్నావు. నేను నడిచే మార్గంలో మేఘస్తంభంగా ఉంటున్నావు. ఇంకా ప్రభా నా మధ్య నుండి నన్ను కాపాడుతున్నావు. ఇంకా చూసినట్టయితే నాకు తోడుగా ఉంటున్నావు మా పితరులకు ఉన్నట్టు. ఇంకా ప్రభా నన్ను వదలటంలా ఎడబాయటం లేదు. ఇంకా చూసినట్టయితే ప్రభా నాకు ఘనమైన రాజుగా నన్ను చేస్తున్నావు, నాకు తోడుగా ఉండి. ఇంకా నన్ను ద్వేషించే వారిని సమయంలో నాశనం చేసి నాకు మంచి పేరు ఇస్తున్నావు. అందు మాత్రమే కాదు తండ్రి, అందు మాత్రమే కాదు, దావీదుకు తోడుకున్న దేవుడు నాకును తోడుగా ఉండి దావీదుని కుటుంబాన్ని శాశ్వతంగా స్థిరపరిచిన దేవుడు నన్ను శాశ్వతంగా స్థిరపరుస్తున్నందుకు నీకు వందనాలు. రక్షణ ఇచ్చిందే కాకుండా, మారు మనసు ఇచ్చిందే కాకుండా, బాప్తిస్మం అనుభవం వాళ్ళు తీసుకొచ్చిందే కాకుండా, ఈ 7 అనుభవం కూడా దేవుడు మన ఎడల జరిగిస్తూ వచ్చాడు. దేవుడు మన ఎడల జరిగిస్తూ వస్తున్నాడు కదా, నేటికి జరిగిస్తూ వచ్చాడంటే అక్కడ తాగిపోయాడు, ఇంకా జరిగిస్తూ వస్తున్నాడు. మనల్ని కాపాడుతున్నాడు, మన మార్గంలో ఉంటున్నాడు, మనకు తోడుకుంటున్నాడు, మనల్ని విడిచిపెడతల్లా, మనల్ని ఎడబాయటం లేదు. ఇంకా 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 చూసినట్టయితే శాశ్వత కాలం వరకు కూడా మన కుటుంబాన్ని స్థిరపరుస్తున్నాడు. ఘనమైన రాజులుగా దేవుడు స్థిరపరిచాడు. మనం దేశించే వారిని దేశించే వారి సమయంలో నాశనం చేసి మనకు మంచి పేరునిచ్చాడు. రక్షణతో పాటు ఇవన్నీ ప్రభు మనకి ఇచ్చినందుకు ప్రభుని ఆరాధించాలి. ఇట్టి అనుభవం లవోదిక కూడా ఇచ్చాడు. లవోదిక కూడా ఒకప్పుడు లవోదిక స్థితి ఎలా ఉందో ఆ స్థితిగతులు బాగోపోయినా ఆ లవోదిక ఉన్న ప్రజలకు కూడా, లవోదికలో ఉన్న వారు కూడా రక్షణ ఇచ్చాడు, మార్మోస్ ఇచ్చాడు, బాప్తిస్మం ఇచ్చడమే కాదు, బాప్తిస్మం సాక్ష్యం ఇచ్చే అనుభవమే కాదు, వారి మధ్యలో ఉండి వారిని నడిపించాడు, వారికి తోడుగా ఉన్నాడు, వారిని విడిచిపెట్టలేదు. ఇంకా చూసినాడు, వారిని కాపాడుతున్నాడు, ఘనమైన వారికి వారిని చేశాడు, వారికి మంచి పేరు ఇచ్చాడు, వారి కుటుంబాన్ని కూడా శాశ్వతంగా స్థిరపరుస్తూ వచ్చాడు. అయితే అట్టి అనుభవం ఉండ లవోదిక ఎలా వచ్చిందో, ఒకప్పుడు లవోదిక స్థితిగతులు బాగా పోయినా, ఒకప్పుడు లోకంలో ఉండే లవోదికలో ఉండే ప్రజల్ని ఇలా ప్రభు రక్షణ మార్మోస్ బాప్తిస్మే కాదు 7 అనుభవం కూడా లవోదికకి ప్రభు ఇచ్చాడు. ఆ రోజు లవోదికకి ఇచ్చిన ప్రభువే ఈ రోజు మనకు కూడా ఇట్టి అనుభవాలు ఇచ్చినందుకు, మనకు రక్షణ మార్మోస్ బాప్తిస్మే కాదు, సంఘంలో చేర్చబట్టమే కాదు, ఇట్లు 7 అనుభవం మనతో ఉండి నడిపిస్తూ, మనకు తోడుగా ఉంటూ, మనల్ని విడవకోకుండా ఎడబాయకుండా, ఇంకా మనల్ని కాపాడుతూ ఘనులైన వారికి ఘనమైన రాజుగా మనం చేసి, ఇంకా మనల్ని శాశ్వతంగా మన పేరు స్థిరపరిచి, ఇంకా చూసినట్టయితే శాశ్వతంగా మన కుటుంబాన్ని కూడా క్రీస్తులో దేవుడు రక్షణ మార్మోసే కాదు, మనల్ని క్రీస్తులో కూడా స్థిరపరిచినందుకు, మనల్ని కాదు మన కుటుంబాన్ని కూడా క్రీస్తులో స్థిరపరిచినందుకు ప్రభుని ఆరాధించేద్దాం. ఇంత గొప్ప కార్యం ఆ శిలువ కార్యం ద్వారా మనకు జరిగినందుకు, దేవుడు తన కుమారుడు ద్వారా ఈ రక్షణ మార్మోస్ బాప్తిస్మం కాకుండా 7 అనుభవాన్ని మనకు ఇచ్చినందుకు, ఇంత ఘనమైన స్థితిలో ప్రభువును తీసుకొచ్చినందుకు ప్రభుని ఆరాధించేద్దాం. ఒక మంచి ఆరాధన, దేవుడు మహిమపరచబడే ఆరాధన, దేవుడు ఘనత పొందే ఆరాధన. ఘనమైన రాజులుగా చేసిన ఘనమైన రాజులుగా మనం కాదు, మనల్ని చేసిన ప్రభుని మనం ఘనమైన రీతిలో, మనల్ని ఘనమైన వారికి చేశారంటే, ఎవరైనా మనకు మంచి పేరు, ఒక మంచి వారికి మనం చేశారనుకో, మనం వాళ్ళ థ్యాంక్స్ చెప్పమా? చెబుతాం లేదా? ఖచ్చితంగా చెబుతాం. ఎవరైనా మనకి ఏదైనా సాయం చేస్తే చెప్పమా? ఒక మంచి జాబ్ ఇస్తే మనం చెప్పమా? బ్రదర్ మీ వల్ల నాకు మంచి జాబ్ వచ్చింది, థ్యాంక్స్ అని చెబుతాం. ఎందుకంటే అది ఒక విధానం. చూడండి, ఇప్పుడు సంఘంలోనే మనం ఎవరికైనా జాబ్ లేదంటే ప్రార్థన చేస్తే జాబ్ వస్తే థ్యాంక్స్ అన్న, మీరు అందరూ ప్రార్థన చేశారు, నాకు జాబ్ వచ్చిందని అంటే ఒక విధానంలో ఒకటి మనకి ఇచ్చినందుకే మనం కృతజ్ఞత చెల్లిస్తుంటే, మనల్ని బహు ఘనమైన రాజులుగా దేవుడు స్థిరపరిచాడు, మనల్ని కాపాడుతూ, మనతో ఉంటూ, ఇంకా మనల్ని సర్వ విధాలు కూడా మన యొక్క కుటుంబాన్ని మనల్ని కూడా క్రీస్తులో స్థిరపరిచాడు. క్రీస్తులో స్థిరపరచడం అంటే సహజమైన విషయం కాదు. ఎంతో గొప్పగా క్రీస్తులో స్థిరపరిచినందుకు ప్రభువుని ఆరాధించేద్దాం. ఒక మంచి ఆరాధన మనం చేయనట్లు ప్రభు తన కృప మనకు అనుగ్రహించి మహిమకరమైన ఆరాధన, దేవుడు సంతోషించే ఆరాధన మనం చేయాలి. ఏదో ప్రతి ఆదివారం చేసి ఆరాధన చేయదు. ప్రభా నేను పాపిని, నన్ను క్షమించు, నా జీవితం మార్చావు, ఇంకా నేను పాపంలో ఉన్నప్పుడు నన్ను కాపాడే ప్రభా నీకు వందనాలు, ఇవే కాదు. ఇది ప్రతి ఆదివారం చేసేది. ఈ ఆదివారం ప్రభా నా జీవితంలో ఒకప్పుడు లవోదిక ఎలా ఉందో అలాంటి స్థితిలో నేను ఉన్నప్పుడు, లవోదికకి రక్షణ మార్మోస్ బాప్తిస్మం ఇచ్చినట్టే, అనుభవంలో తీసుకొచ్చినట్టే నన్ను కూడా అట్ట అనుభవంలో తీసుకొచ్చిన దేవుడు విడిచిపెట్టుకోకుండా, నాతో ఉండి, నన్ను విడవకోకుండా, నాకు తోడుగుండి, నా మధ్యలో ఉండి, నన్ను కాపాడుతూ, సర్వ విధాలో కూడా నన్ను నడిపిస్తూ, ప్రభా అంత మాత్రమే కాదు, నా యొక్క స్థితిగతులు కూడా మార్చి, నన్ను ఘనమైన రాణిలుగా చేసి, ఇంకా ప్రభా నా పేరును స్థిరపరిచి, ఇంకా ప్రభా నన్ను శాశ్వతంగా నా కుటుంబాన్ని స్థిరపరిచినందుకు నీకు కృతజ్ఞతల ప్రభు అని ఆరాధించేద్దాం. అట్టి ఆరాధన మనం చేయనట్లు ప్రభు మనకు తోడే నడిపించును గాక. ఆమేన్. ఒక ఘనమైన ఆరాధన, మంచి ఆరాధన ప్రభువుకి మనం చేయాలి. అట్టి ఆరాధన బట్టి దేవుడు కూడా మహిమ పొందాలి. అట్టి ఆరాధన మనం చేద్దాం. అట్టి ఆరాధన చేయనట్టు ప్రభు సాయించను గాక. మనం నిలబడి ఒక పాట పాడుకుని అటు తర్వాత ఆరాధనలోకి ప్రవేశిద్దాం.